హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. అరిసెలు చేస్తున్నానండి. అరిసెలు పొంగుతూ సాఫ్ట్గా రావాలి, అలాగే మొత్తం అయిపోయే వరకు సాఫ్ట్గా ఉండాలి అంటే బెల్లం మంచిది తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. కరెక్ట్ కొలతలతోటి మీకు చూపిస్తాను. చేసిన రోజు ఎంత సాఫ్ట్గా ఉంటాయో అయిపోయే వరకు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి. చాలా బాగా వస్తాయి. అయితే నా కొలత ఏంటంటే, ఇది తీగ బెల్లం తీసుకోవాలండి, మంచిగా ఉంటుంది ఆ బెల్లం తీసుకుంటే. నేను కిలోన్నర బియ్యం పట్టించానండి. రేషన్ బియ్యమేనండి. రేషన్ బియ్యంతో చాలా బాగా వస్తాయి అరిసెలు. బియ్యము ఒకరోజు మొత్తం నానబెట్టి మరుసటి రోజు పట్టించానండి. ఎంత లేదన్నా ఒక 20 గంటలు నానాయండి. ఒక్కొక్కరు 3 రోజుల వరకు కూడా నానబెడతారు. అది మన ఇష్టం అండి. నేనైతే ఎప్పటికీ ఇలానే చేస్తాను. తడిపిండి కాబట్టి కాస్త రవ్వలాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలండి. పిండి మాత్రము చాలా సాఫ్ట్గా ఉండాలి. పిండి జల్లించిన తర్వాత ఎండిపోనివ్వకూడదండి. ఇలా గట్టిగా నొక్కేసి పెట్టాలి. బెల్లం చూసారా, ఇలాంటి బెల్లం తీసుకోవాలి. బెల్లం దంచేటప్పుడు అది తీగలాగా సాగాలండి. అలా అయితే అరిసెలు మంచిగా వస్తాయి. ఇలా నలిసి చూస్తే ఇలా ఉండాలి. ఇది తీపి కూడా ఎక్కువ ఉంటుందండి బెల్లము. కిలో బెల్లంకు కిలోన్నర లేదంటే కిలో పావు పిండి దాకా పడుతుంది. అందుకని కిలోన్నర మాత్రం పట్టించి పెట్టుకోవాలండి. ఎందుకంటే కాస్త ఎక్కువైనా తక్కువైనా పిండి కొంచెం ఎక్కువనే ఉండాలి. కిలో బెల్లం అండి ఇది. ఇందులో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి ఇలా కరిగించుకోవాలి. ఫస్ట్ బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడగట్టుకోవాలండి. తప్పకుండా వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో చెరుకు పిప్పి లాంటిది, అలాగే కాస్త ఇసుక లాంటిది ఇట్లా ఏమైనా ఉంటే ఈ జల్లెట్లోకి వచ్చేస్తుంది. వడగట్టిన ఈ బెల్లం నీళ్ళని ఇప్పుడు పాకం పట్టుకోవాలండి. అరిసెలు అనేవి ఏ బెల్లంతో చేసినా చాలా బాగా వస్తాయండి. కానీ అది చల్లగా అయిపోయిన తర్వాత ఒక్కొక్క బెల్లం అయితే గట్టిగా అయిపోతుంది. కాస్త తెల్లగా ఉన్న బెల్లము, పొడి పొడిలాగా ఉన్న బెల్లంతో అయితే అవి గట్టిగా అయిపోతాయి. అదే ఇలాంటి బెల్లం తీసుకుంటే లాస్ట్ వరకు మెత్తగా ఉంటాయండి. పిండి కూడా అరిసెలు చేసేటప్పుడు అంచులు వలగకుండా చాలా బాగా వస్తాయి. చూద్దరు కానీ మీకు తెలుస్తుంది. అయితే పాకము పట్టేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒక స్టీల్ ప్లేట్ పెట్టేసి కాస్త నీళ్ళు అందులో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, లేత పాకం వచ్చింది. నీళ్ళల్లో వేసాక కాస్త ముద్దలా రావాలండి బెల్లం పాకము. అది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే గరిటెకు కాస్త చిక్కగా కారుతుంది కదా, అప్పుడు అసలైన పాకం వచ్చినట్టు. అయినా నడమ నడమ చెక్ చేసుకుంటూ ఉంటే మనం అనుమానం కూడా ఉండదు. అయితే యాలకుల పొడి ఫస్టే సిద్ధం చేసి పెట్టుకోవాలండి. యాలకుల పొడి మంచిగా రావాలంటే కాస్త పంచదార వేసి అందులో కొన్ని యాలకులు వేసి మిక్సీ పట్టుకుంటే వాటి తొక్కతో సహా పిండి పిండిలాగా మంచిగా అవుతుందండి. చూడండి, ఆల్మోస్ట్ పాకం వచ్చేసింది. ఇలా అంటే ముద్దగా వచ్చేస్తుంటుంది. చూడండి, చూసారా, వచ్చింది. ఒక 2 మినిట్స్ అయ్యాక దించేసి పిండి కలుపుకోవడమేనండి. ఇందులో నువ్వులు ఆప్షనల్ అండి. నేనైతే నువ్వులు వేసుకుంటున్నాను, ఎందుకంటే నడమ నడమ నువ్వులు దాకితే చాలా బాగుంటుంది. అలాగే యాలకుల పొడి వేసాను. పిండి పోస్తూ కలపాలండి. ఇద్దరు ఉండాలి. అలా అయితే మంచిగా కలపనికి వస్తుంది. ఒక్కరమైనా చేసుకోవచ్చు. కాస్త పిండి పోస్తూ కలుపుతూ ఉండలు కట్టకుండా మంచిగా కలపాలండి. కిలో బెల్లానికి కిలోన్నర బియ్యం పిండి కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా పిండి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక గరిటెడు నెయ్యి వేసుకుందాము. నెయ్యి లేకుంటే నూనె అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టము. ఇలా ఒకసారి కలిపేసి పెట్టుకుంటే ఈ పిండి సాయంత్రంలోగా ఎప్పుడు చేసుకున్నా కూడా మెత్తగానే ఉంటుందండి. అదే బెల్లం మంచిగా లేకుంటే మాత్రము గట్టిగా అయిపోతుంటుంది చల్లగా అయిపోయిన కొద్దీ. ఇది మంచి క్వాలిటీ బెల్లం కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. నేనైతే మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత చేశానండి.
ఒక 2 గంటలైనా అయింది. ఎందుకంటే వంట చేసే పని ఉండే. వంట అంతా చేశాక నెమ్మదిగా అరిసెలు చేశానన్నమాట. ఇలా ఒక కవర్ తీసుకొని దానికి నూనె అయినా నెయ్యి అయినా అప్లై చేసేసుకొని అరిసెలు ఒత్తేసుకుంటే సరిపోతుందండి. ఇది వేపర్స్ కవర్ అండి. వేపర్స్ కవర్ కట్ చేసేసి నేను అరిసెలు చేస్తున్నాను. చూడండి అంచు ఎక్కడైనా పలుకుతుందో అస్సలు పగలదండి. చాలా బాగా వస్తాయి. నూనె వేడైందా లేదా చెక్ చేసుకోవాలండి. ఒక చిన్న పిండి ముద్ద వేస్తే అది ఎంత బాగా పొంగిందో చూసారా. ఫస్ట్ ఏ అప్పాలు చేసినా ఎవ్వి చేసినా ఇలా చేసి నూనె చుట్టూ తిప్పేసి పొయ్యి మార్కమ్మ అని మేము పొయ్యి దగ్గర వేసేస్తామండి అగ్నిదేవుడికి. ఫస్ట్ వేసాను. చాలా బాగా వచ్చింది చూడండి. కలర్ఫుల్గా వస్తాయండి, చాలా బాగుంటాయి. అరిసెల పాకం పట్టాలంటే చాలా మంది భయపడతారండి. భయపడాల్సిన అవసరమే లేదు. ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ అరిసెల చెక్క ఉంటుంది కదండి, దాని మీద వేసేసి ఇలా ఒత్తేసుకుంటే ఆయిల్ అంతా ఆ సైడ్ల నుంచి ఆ రంధ్రాల్లోంచి కింద ప్లేట్లో ఆయిల్ పడిపోతుంది. ఇది లేని వారు జల్లిగంటెలోనే పెట్టేసి ఒక తపాల లాంటిది తీసేసుకుని ఒత్తుకుంటే ఆయిల్ అంతా పోతుంది. లేదంటే ఇంకో గరిటెతో సహాయంతో అయినా ఒత్తేసుకోవచ్చు. ఇలా ఒకటెనక ఒకటి అరిసెలు వేసేసుకుందాము. 2 అయినా వేసి కాలవచ్చు, 3 అయినా వేసి కాలవచ్చు, కానీ పక్కకు ఒకరు ఉండాలండి. ఎందుకంటే మనం జల్దీ కాల్చి తీసిస్తుంటే వాళ్ళు ఆయిల్ ఒత్తడానికి మనమే చేయాలి అంటే ఒక్కొక్కటి వేసుకుంటేనే కరెక్ట్. చూడండి ఎంత బాగా వచ్చాయో. పిండి కూడా అయిపోయింది కదండి. అయిపోయే వరకు చూసారా ఎంత మెత్తగా ఉందో. అరిసెలు చేయడం ఒక ఎత్తు అయితే అరిసెల్ని భద్రపరచుకోవడం మరొక ఎత్తు అండి. చూడండి ఒక స్టీల్ డబ్బా తీసుకున్నాను కదా, ఇలాంటి జాలి వేయాలండి అడక్కు. లేకుంటే కన్నాలున్న జాలీలు కూడా దొరుకుతాయి కదండి స్టీల్వి, అవి ఇలా బోర్లించి పెట్టేసి అరిసెల్ని ఇలా నిలబెట్టుకోవాలండి. నిలబెడితే దీని ఆయిల్ అంతా కిందికి గారిపోతుందండి. అరిసెల్లో కాస్త ఎంత ఆయిల్ లేదన్నా కొంచెము పట్టుకుంటుందండి. అందుకని ఆ ఆయిల్ కూడా మనం తినకుండా ఉండాలంటే ఇలా పెట్టేసుకుంటే అడుక్కు మొత్తం ఆయిల్ కారిపోతుంది. మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వారు ఒక లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా తెలిసిన వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి వేడిగా ఉన్నాయి. నేనైతే ఒకటి తీసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో. చల్లగా అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.